ఇవన్నీ కూడా మేడారంలో తీసుకున్న బొమ్మలండి. మేమైతే ఇందులో ఏది కూడా కొనలేదు, వాళ్ళ నానమ్మలు తాతయ్యలే తీసుకున్నారు. ఇలా ఏదో ఒకటి ఆడుతూ ఉండేవాడు తీసుకొని. మేము ఆల్మోస్ట్ వచ్చి 2 days అయిపోయింది. ఇలా అన్నీ ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చాక వాడు ఫస్ట్ ఏది పిక్ చేస్తాడో చూద్దాం. ఏ జాతరకి వెళ్ళినా మనం ఫస్ట్ తీసుకునేది బెలూన్. ఇంకా వాడికి ఇందులో ఏమున్నాయంటే, వాడికి స్పైడర్మ్యాన్ అంటే ఇష్టం, మేబీ ఇదే పిక్ చేస్తాడేమో చూద్దాం. అండ్ ఇందులో ఇది ఉందండి, ఇది చాట్. ఇది ఒక పజిల్ లాగా. సో ఇందులో నెంబరింగ్స్ ఉంటాయి, ఒక చాట్ ఇస్తారు ఇందులో, ఇలా ఉంటుంది. సో ఇలా చాట్ చూసుకుంటూ మనం ఈ పజిల్ని కంప్లీట్గా ఇలా ఫిల్ చేయాలి. ఇదంతా ఒక చాట్. ఈ సెట్లో 2 వచ్చాయి. సో ఇది నాకు నచ్చింది, మా చిన్నమ్మ తీసుకుంది. అండ్ ఇది టాయ్స్, వాళ్ళ చిన్న నాన్నమ్మ ఇచ్చింది. వాడు చిన్నవాడు అనుకొని ఫ్రూట్స్ ఇచ్చింది, అది కూడా బాగుంది. అండ్ ఇది ఒక రిమోట్ కార్. ఈ రిమోట్ కార్ కాస్టే 800 అండి. ఇది కూడా ఒక రిమోట్ కారే, కానీ దీని ఛార్జర్ ఎప్పుడో పోయింది ఆల్రెడీ. సో ట్రక్స్ ఉన్నాయి, ఇందులో జేసీబీ ఉంది. ఇందులో ట్రక్స్ అంటే ఆల్మోస్ట్ బాయ్స్కి ఇష్టం ఉంటుంది. ఇందులో వాడు ఏది ఫస్ట్ వచ్చి పిక్ చేసుకుంటూ చూద్దాం. బాయ్. లుక్ ఎట్ దట్. మీకు ఏది ఇష్టం ఇందులో? ఇవన్నీ ఎక్కడ టాయ్స్ చెప్పు. నీకు పజిల్ ఇష్టమా? దాని మీదే కూర్చోకు, కొంచెం బయటికి రా. నీకు ఇవన్నీ టాయ్స్ ఎవరు కొని ఇచ్చారు? నువ్వు కొనుక్కున్నావా? తాతయ్య? ఇప్పుడు ఇంకా పజిల్ని కొనిచ్చింది ఎవరు? తాతయ్య. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ చెప్పు. అవన్నీ అయిపోయాక అన్నీ అంగడంగడి చేశాడు, కానీ చాలాసేపు ఆడుకున్నాడు. సో నాకైతే నచ్చింది. నేను అలా అరేంజ్ చేయడం వల్ల వీడికి కొంచెం స్క్రీన్ టైం తగ్గింది. సో ఐఎమ్ హ్యాపీ. పార్కింగా? ఫస్ట్ అప్కి వెళ్తుందా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళి నెక్స్ట్ కార్ పార్కింగా? ఏమైతుంది అక్కడ నాకు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. అవు